గౌతమ్ గౌతమ్ ఇక్కడ ఉన్నావేంటి? యాట్ ఏమైంది? గౌతమ్ యాట్ ఏమైంది? యాట్కి ఫైర్ అంటించారు. వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారు. బోట్తో ఎస్కేప్ అయ్యాం. అది కూడా ఫైర్ అయితే రోప్ కట్ చేశాను. ఓకే, యాట్ కి ఫైర్ అంటించిన వాళ్ళని చూసింది ఎవరు? నేనే. చేసి చూసింది ఎవరు? నేనే. రోప్ కట్ చేసింది ఎవరు? నువ్వే. అసలు ఏం జరిగిందో చెప్పనా? యాట్ కి ఎవరో ఫైర్ అంటించారని ఊహించుకున్నావు. నన్ను కెనోపీకి కట్టేసి గాల్లో ఎగిరేసావు. ఆ తర్వాత ఒక పెద్ద చేజ్ని ఊహించుకున్నావు. చివరికి బోట్ కూడా ఫైర్ అయిందనుకున్నావు. రోప్ కట్ చేసావు. మిస్టర్ గౌతమ్, ఎవరో అటాక్ చేస్తే మనం ఇక్కడికి రాలేదు. నువ్వు ఊహించుకుంటే ఇక్కడ వచ్చి పడ్డావు. నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేది నిజం కాదు, నేను నిజం కాదు. సమీరా. సమీరా ఇక్కడ లేదు, ఉందని ఊహించుకుంటున్నావు అంతే. మీకు ప్రైవసీ అంటే అర్థం ఏంటో తెలియదా? ఎప్పుడన్నా డిస్టర్బ్ చేసేస్తారా? వచ్చేసారా? అసలు మీరు వస్తారనుకోలేదు. హలో రాక్ స్టార్, నేనే అరుస్తున్నాను. నువ్వే మాట్లాడవా? ఇక్కడే ఉండిపోతావా? ఆ బోట్ కూడా వెళ్ళిపోయింది. పాసింగ్ బోట్స్ మన కేకలేని పడవు. ఫిషింగ్ బోట్స్ రేపు మార్నింగ్ అంటావు. ఈ డే అంతా ఐలాండ్లో ఒంటరిగా ఉండిపోవాలి, నువ్వు నేను. నాకు తెలిసి నీ 1 డే గర్ల్ ఫ్రెండ్ కోరిక తీరిపోయేలా ఉంది. సీరియస్లీ? వన్ డే గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తావా? కానీ నువ్వు అబద్ధం కదా. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. కాదు కాదు, నేను నిజం. కూర్చో, నుంచో, నీళ్ళలో దూకు. ఇంకేముంది, నేను ఎలా ఊహించుకుంటే అలా చేస్తున్నావు. నువ్వు అబద్ధమే. లేదు లేదు, నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. ఎగ్జాక్ట్గా ఇలానే అంటావు. ఊహించుకున్నాను, అలానే అన్నావు. లేదు, కావాలంటే మళ్ళీ చెప్పు, నేను నిజమని ప్రూవ్ చేసుకుంటా. ముద్దు పెట్టు. వాటేసుకో. చెప్పింది చేయట్లేదు. అయితే ఆ ఇంటర్వ్యూ అమ్మాయిని ఉంచుకుంటున్నాను అన్నమాట. 1 డే గర్ల్ ఫ్రెండ్ అయితే ఏం చెప్తే చేసేది. గట్టిగా. అయితే నేను ఆ ఇంటర్వ్యూ అమ్మాయిని ఉంచుకుంటున్నాను అన్నమాట. 1 డే గర్ల్ ఫ్రెండ్ అయితే ఏం చెప్తే చేసేది. గట్టిగా. నేనే. సీన్ బాగుంటుందని రిపీట్ చేశాను. సారీ, ఊహించుకున్నా. ఓకే, నేను అబద్ధం ఒప్పుకుంటాను. 1 డే గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తావా? आओ तो जो मोह करता. కావాలనే ప్లే చేసావు కదా,
నేను నిజమని నీకు తెలుసు కదా హ్మ్? నువ్వు నిజమని తెలుసు, కానీ ఆ ఇంటర్వ్యూ ఏమో అబద్ధం తెలియాలి కదా. అయితే ఏం చేయాలి? నేను ఇంటర్వ్యూ చేయాలి. అవునా? ఓకే ఓకే. రాక్ స్టార్ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేయటం అమేజింగ్. నైస్ టీఆర్పీ ఐటమ్. కమ్ ఆన్, ఐఎమ్ రెడీ. నీ పేరేంటి? నీకు తెలుసు కదా. ఇంటర్వ్యూ కదా. ఓ సమీరా. ఏం చేస్తూ ఉంటావు? ఐఎమ్ ఎ జర్నలిస్ట్. నువ్వు కవర్ చేసిన బెస్ట్ న్యూస్? బెస్ట్ న్యూస్ మీ మర్డర్ని కవర్ చేయటం. సారీ, గౌతమ్ మర్డర్ని కవర్ చేయటం. దానివల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. నా పేరు పోయింది. గౌతమ్ గతం ఉందా? లేదు, పాప ఊహించుకుంటున్నాడు అంతే. ఇంకేం ఊహించుకుంటాడు? చాలా ఊహించుకుంటున్నాడు. ఇంటర్వ్యూ అమ్మాయిని కూడా ఊహించుకుంటున్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూ ఏమో అబద్ధమే. అబద్ధం కదా. ఈ కెమెరా ఏంటి? ఆ ఇంటర్వ్యూ ఏమో నిజం చెప్తుంది. ఎంత ఇస్తా అన్నారు ఈ న్యూస్ టెలికాస్ట్ చేస్తే? నా జీవితానికి దగ్గరగా వచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే. నువ్వు నన్ను ప్రేమించావు అనుకున్నాను. నీ ప్రేమ నిజమైతే బాగుంటుంది అనుకున్నాను. నువ్వు కూడా నాతో ఆడుకున్నావు. నాకు గతం ఉంది, అది నిజం. దాన్ని ఎవరు అబద్ధం చేయలేరు, నీతో సహా. ప్రేమను నటించిన అమ్మాయి బాధను కూడా నటించగలదు. నువ్వు నిజంగా అబద్ధం అయితే బాగుండనిపిస్తుంది. గౌతమ్, నీకు గతం ఉందని నమ్మిన మొదటి వ్యక్తిని నేను. నీ గతం కోసం సర్చ్ చేశాను. నియర్లీ 20 years బ్యాక్ ఇన్స్పెక్టర్ మావులే జాయిన్ చేశారు ఆ కుర్రాన్ని. నాకు సరిగ్గా గుర్తులేదు. గస్తీ తిరుగుతుంటే ఫారెస్ట్లో ఎదురుపడ్డాడు. తన అమ్మ నాన్నని ఎవరో చంపేశారని ఏడ్చేవాడు. ఎంక్వైరీ చేస్తే అలాంటిదేం లేదని తేలింది. మా అనాథ ఆశ్రమం నుంచి పారిపోయిన మొట్టమొదటి కుర్రాడు. అందుకే అవన్నీ గుర్తున్నాయి. కానీ నాకు ఏ ప్రూఫ్ దొరకలేదు. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? ఎందుకంటే తనకి గతం ఉందని అతను బలంగా నమ్ముతున్నాడు. కేవలం ఆ ముగ్గురు గురించే ఊహించుకుంటున్నానని, ఇంకా వేరే ఎలాంటి ఊహలు లేవని అనుకుంటున్నాడు. వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్. అయితే మరేం చేయాలి డాక్టర్? ఐ టెల్ యు వాట్, ఒకవేళ వేరే వ్యక్తుల గురించి కూడా ఊహించుకుంటున్నాడని మనం ప్రూవ్ చేయగలిగితే అతన్ని ట్రీట్ చేయొచ్చు. బట్ దట్స్ ఇంపాసిబుల్. దట్స్ ఇంపాసిబుల్. నో డాక్టర్, ఇట్స్ పాసిబుల్. అందుకే ఇద్దరిలా నటించాను. మన మధ్య జరిగిందంతా నిజమని. ఎంత హ్యాపీగా ఉందో ఆ నిజంలో ఫెయిల్ అయిన నా ప్రేమ ఉందని. అంతే బతుగా ఉంది. సో ఇట్స్ రికార్డెడ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఒకసారి ఈ నిజమంతా అబద్ధం అయితే బాగుందనిపిస్తుంది. సారీ గౌతమ్. గుడ్ బై.
సమీరా, ఇది నిజమా? ఏమైంది? ఇది నిజమా కాదా? అవును గౌతమ్, అయితే ఏంటి? అయితే అటాక్ జరిగింది నిజం. గౌతమ్, నేను చెప్పేది విను. నీకు గతం లేదు, నువ్వంతా ఊహించుకుంటున్నావు. ఈ విషయాన్ని నువ్వు నమ్మనంత కాలం నీ మీద అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. అదే నేను చెప్తున్నాను. అటాక్ జరిగింది నా మీద కాదు, నీ మీద. వాళ్ళు నేను చంపాలనుకుంటున్నాను. ఓ, అయితే ఈసారి ఇలా ఊహించుకుంటున్నావా? కార్ యాక్సిడెంట్, బోట్ యాక్సిడెంట్, యాట్ అటాక్ అవన్నీ నువ్వు ఉన్నప్పుడు జరిగినాయి. వాళ్ళకి కావాల్సింది నేను కాదు, నువ్వు సమీరా. ఎవరైనా నన్నెందుకు చంపాలనుకుంటారు? నాకెవరూ శత్రువులు లేరు. నన్ను చంపాలనుకుంటే అప్పుడే చంపేసేవాళ్ళు సమీరా, ఇలా వదిలేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీ కోసం వస్తున్నారు సమీరా, ఇక్కడ ఉంటుంది సేఫ్ కదరా. యు నో వాట్, నీ ప్రాబ్లం నిజమా అబద్ధమా కాదు, నమ్మకం లేకపోవటం. నువ్వు నన్ను ప్రేమించుంటే నేను చెప్పేది నమ్మేవాడివి. ఐ లవ్ యూ. నేను ప్రేమిస్తున్నాను. చాలా, ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతున్నాను గౌతమ్. ఐ లవ్ ఇట్. 2 minutes. I'll just change my dress and come. 2 minutes. Dress change. ఊపిరి తీసుకుంటున్నావు ఏంట్రా? నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు బతకట్లేదు, నేను ఊహించుకుంటున్నాను కాబట్టి బతుకుతున్నావు. సరే, లాస్ట్ విష్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? పర్లేదు చెప్పరా, పర్మిషన్ ఇస్తున్నాను.